గ్రామంలో జరిగిన సామూహిక సమాధి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం అనుమానిత సమాధి స్థలాల తవ్వకాలను పునఃప్రారంభించింది. ఆదివారం నాడు రెవెన్యూ, ఇతర శాఖల అధికారుల అందుబాటులో లేకపోవడంతో తవ్వకాలు నిలిపివేయబడ్డాయి. సోమవారం తవ్వకాల 6వ రోజున సాక్షి ఫిర్యాదుదారు సూచించిన 11, 12 నంబర్ల అనుమానిత సమాధి స్థలాలను తవ్వాలని ఎస్ఐటీ భావిస్తోంది. అక్కడ మానవ అవశేషాల కోసం అన్వేషణ జరుగుతోంది. గత శనివారం 9 మరియు 10 నంబర్ల స్థలాలలో తవ్వకాలు చేసినప్పటికీ సుమారు 8 అడుగుల లోతు వరకు తవ్వినా ఎలాంటి మానవ అవశేషాలు కనిపించలేదు. ఇప్పటి వరకు సాక్షి చూపించిన 13 అనుమానిత సమాధి స్థలాల్లో కేవలం ఒక్క స్థలంలో మాత్రమే మానవ అవశేషాలు లభించాయి. 6వ నెంబర్ స్థలంలో కొన్ని ఎముకలు, పగిలిన తలపాగు భాగాలు, 2 పళ్లను ఎస్ఐటీ గుర్తించింది. ఇవి మణిపాల్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పరీక్ష కోసం పంపబడ్డాయి. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల వివాదం రోజుకో ట్విస్ట్ కలిగిస్తోంది. కేసు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నా విచారణలో అడుగు ముందుకు పడట్లేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. సోషల్ మీడియాతో ఈ కేసు మరింత ప్రజా ఒత్తిడి పెందుతోంది. దీంతో 2 దశాబ్దాల్లో అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టాడని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద స్థితిలో లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానమున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ నెల 3న న్యాయవాదితో కలిసి అక్కడి పిఎస్కు వచ్చిన వ్యక్తి చేసిన ఫిర్యాదు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ధర్మశాల దేవాలయంలో పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన తాను దాదాపు 20 ఏళ్ల పాటు అనేక మృతదేహాలను పాతిపెట్టారని చెప్పడంతో సంచలనంగా మారింది. ప్రస్తుతం మానవ హక్కుల, మహిళా సంఘాలు నిజాలు దిగ్గు తేల్చడానికి సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా అప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదని, ఒకవేళ ఈ ఘటనను గుర్తించినా చూసి చూడనట్టు వ్యవహరించిందా అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అప్పుడున్న ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని దేశంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు విచారణ, దర్యాప్తులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని పలు న్యాయవాద బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలగౌడ నేతృత్వంలోని బృందం సీఎం సిద్ధరామయ్యను కలిసి విజ్ఞప్తి చేసింది. ధర్మస్థల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై నిష్పక్షపాత దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటక మహిళా కమిషన్ ముఖ్యమంత్రిని కోరింది. సిట్ ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించింది. 2003లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకి వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థిని అనన్య భట్ కనిపించకుండా పోయింది. ధర్మస్థల అంశం ఇటీవల తెరపైకి రావడంతో తన కుమార్తె మిస్సింగ్ కేసును దర్యాప్తు చేయాలని కోరుతూ తల్లి సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తనను బెదిరించి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని అత్యాచారం, హత్య కేసు స్థానికంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరుతూ పౌర సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ఆందోళన ఉధృతం చేశాయి. ఈ క్రమంలోనే అక్కడ వరుస హత్యలకు కారకులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఈ వ్యవహారానికి మరింత ఆజ్యం పోసింది. మాజీ పారిశుద్ధ కార్మికుడు చెప్పిన వివరాల ఆధారంగా ఏఐ సాయంతో ఈ వీడియోను రూపొందించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్నారనే అభియోగాలపై ఆ యూట్యూబర్పై కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆ వీడియోకు 50 లక్షలకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.